హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎల్ఐసి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారందరికీ యూజ్ అయ్యే విధంగా అన్అకాడమీ వాళ్ళు రీలెవెల్ బై అన్అకాడమీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50+ కంపెనీస్లో 1000 వేకెన్సీస్ని మీకు ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేసుకోవచ్చు. ఎటువంటి ఒక్క రూపాయి కూడా మనీ అనేది మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఫ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ మీరు బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ కానీ, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ కానీ, లేదా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ లాంటి ఈ 3 టైప్స్లో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేస్తారో వారికి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మీరు మీ ఇంట్లోనే ఉండి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే రాయొచ్చు. సో ఈ టెస్ట్లో టోటల్ 1000 స్కోర్కి సంబంధించి మీరు 700+ స్కోర్ కనుక చేసినట్లయితే ఈ కంపెనీస్కి సంబంధించి డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి కండక్ట్ చేసేటువంటి యొక్క ప్రోగ్రాంలో రిజిస్టర్ అయ్యి జాయిన్ అవ్వండి. అలాగే టెస్ట్ రాయండి. ఆ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఏంటనేది కూడా మీకు ఈ వెబ్సైట్లోనే ఉంటుంది. నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు ఫ్రీగా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి టెస్ట్లో పాల్గొని జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రెమ్యూనరేషన్ వచ్చేసి అంటే శాలరీ వచ్చేసి 20,000 రూపీస్ పర్ మంత్ 3 ఇయర్స్ పాటు, అంటే ఫస్ట్ 3 ఇయర్స్ అపాయింట్మెంట్లో మీకు ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఫస్ట్ 3 ఇయర్స్ మీకు పర్ మంత్ 20,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి సబ్జెక్ట్ టు మీటింగ్ మినిమం బిజినెస్ పర్ఫార్మెన్స్ ప్లస్ అట్రాక్టివ్ అడిషనల్ ఇన్సెంటివ్స్ ఆన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ బిజినెస్ టార్గెట్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఇది ఫైనాన్స్కి సంబంధించింది కాబట్టి, అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించింది కాబట్టి మీకు ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ శాలరీ 20,000 రూపీస్తో పాటు మీరు మీ యొక్క పర్ఫార్మెన్స్తో పాటు మీరు కనుక దీనికి సంబంధించి బిజినెస్ టార్గెట్స్ని కనుక రీచ్ అయినట్లయితే మీకు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ప్రతి ఒక్కరూ చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, అలాగే దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. అయితే మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారికి. సో ఏ విధంగా అప్లై చేయాలనేది ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఈ సైట్లోనే మీరు ఈ యొక్క ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్కి సంబంధించి వచ్చినటువంటి డిఎంఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సబ్మిట్ రెజ్యూమే అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్ కట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఫస్ట్ మీరు మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీకు సంబంధించి మీరు ఏ స్టేట్ వాళ్ళు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదా తెలంగాణ అయితే తెలంగాణకి సంబంధించిన స్టేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత తెలంగాణ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కానీ మీరు ఏ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టేట్కి సంబంధించి ఏ సిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ వారికి ఇక్కడ హైదరాబాద్ అనేది చూపిస్తుంది. తర్వాత ఫస్ట్ నేమ్ అనేది అడిగారు. యాజ్ పర్ 10th మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి, లాస్ట్ నేమ్ కూడా. అలాగే ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ అడిగారు. సో ఇక్కడ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి సంబంధించి మ్యారీడ్ అయినటువంటి గర్ల్స్ ఉన్నట్లయితే మీ యొక్క హస్బెండ్ నేమ్ని మెన్షన్ చేయండి. మేల్ ఆ ఫీమేల్ అనేది జెండర్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ 10th మార్క్స్ లిస్ట్ ప్రకారం సెలెక్ట్ చేయండి. మెరిటల్ స్టేటస్ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని మెన్షన్ చేయండి. తర్వాత మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చి అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఆ లాంగ్వేజ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీరు రీడ్ రైట్ స్పీక్కి సంబంధించిన చెక్ బాక్స్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. మీ యొక్క పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క పిన్ కోడ్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది కరస్పాండెన్స్ అడ్రస్కి సంబంధించింది. తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫాలో అయినటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఓన్లీ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, 500 KB లోపు ఉండాలని
మెన్షన్ చేశారు. సో ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ పర్సనల్ డీటెయిల్స్ అయిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి అడుగుతున్నారు. మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దీనికి సంబంధించి మెన్షన్ చేయండి. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసి దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే దీనికి సంబంధించి మీరు ఈ యొక్క పేజ్ని వదిలేసి తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోనికి వెళ్ళండి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేసింది డిగ్రీ క్వాలిఫికేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. ఆ స్ట్రీమ్ ఏంటనేది అడుగుతున్నారు ఇక్కడ. సో స్ట్రీమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బీఎస్సీనా, బ్యాచులర్ ఇన్ ఆర్ట్సా, బ్యాచులర్స్ ఇన్ కామర్సా, బీసీఏ, బీటెక్ లేదా అదర్ క్వాలిఫికేషన్ డిగ్రీకి సంబంధించి ఏది ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది మీరు ఫుల్ టైంలో చేశారా, పార్ట్ టైంగా చేశారా, లేదా కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ దీనికి సంబంధించినటువంటి డిగ్రీ చేశారనేది అడుగుతున్నారు. సో అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ చేశారనేది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత యూనివర్సిటీ కూడా మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు మెన్షన్ చేయాలి. ఆ తర్వాత స్పెషలైజేషన్ కూడా మెన్షన్ చేసి దీనికి సంబంధించి ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీరు ఫర్దర్గా మీరు అదర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డీటెయిల్స్లోనికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించి ఎనీ రిలేటివ్ కరెంట్లీ వర్కింగ్ విత్ గ్రూప్ కంపెనీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అది ఎల్ఐసిలో కానీ, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్లో కానీ మీకు సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నట్లయితే ఎస్ అని మెన్షన్ చేయండి. ఎవరు లేకపోతే నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఒకవేళ ఎస్ అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తే వారికి సంబంధించిన రిలేటివ్ నేము, వారికి సంబంధించిన లొకేషను, రిలేషన్ ఏంటి, డెసిగ్నేషన్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. మీరు నో అనేది క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా ఎంటీ అయిపోతాయి. మీరు అది క్లిక్ చేసినా కూడా అవి ఓపెన్ కావు. తర్వాత చూసుకున్నట్లయితే హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ ఇంటర్వ్యూ బిఫోర్ విత్ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆల్రెడీ మీరు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్కి సంబంధించి ఇంటర్వ్యూకి అటెండ్ అయి ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఒకవేళ ఇంటర్వ్యూకి ఇంతవరకు ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్కి అటెండ్ కాకపోతే నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు అనేది అడుగుతారు ఇక్కడ. సో డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పొజిషన్ కాబట్టి అది సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీరు మంచిగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రెజ్యూమేని ఇక్కడ అప్లోడ్ చేయండి. 2 MB లోపు ఉండాలి. అది .docలో కానీ లేదా .xలో కానీ లేదా పీడిఎఫ్లో కానీ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ 3 ఫార్మాట్స్నే మీకు ఇక్కడ అలౌ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చారు డిక్లరేషన్స్కి సంబంధించి, అది సెలెక్ట్ చేసి తర్వాత మీ యొక్క ప్లేస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి దీనికి సంబంధించి సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ఫైనల్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది. ఎటువంటి ఫీజు లేదు. ఓకే, సో కాబట్టి మీ యొక్క రెజ్యూమే సబ్మిట్ చేసి మీ డీటెయిల్స్ ఫిలప్ చేయాలంతే. సో ఈ విధంగా అప్లికేషన్ అయితే ఫిలప్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్కి సంబంధించి ఈ యొక్క మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు ఇమీడియట్గా దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఫిలప్ చేయండి. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 22 అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఫిలప్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.